Hello, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈ రోజు మనం హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. పిల్లల్లో హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేది ఏంటంటే వరల్డ్లోనే ఉంది. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటే పిల్లలకి ర్యాషెస్, గుల్లలు అంటే పొక్కులు, గుల్లలు కానీ లేకపోతే ర్యాషెస్ కానీ పొక్కులు కానీ ఎస్పెషల్లీ హ్యాండ్, ఫుట్, మౌత్లో వస్తాయి. అందుకని హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అన్నారన్నమాట. కారణం ఏంటి అంటే నార్మలీ వైరస్ లాంటిది. ఇట్ ఈస్ అ వైరల్ డిసార్డర్ అనమాట. వైరస్ ఎలాంటి వైరస్, కాక్సాకీ వైరస్ కానీ ఎంటిరో వైరస్ కానీ మాట దానికి కాజ్ చేసేది హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ని. ఎందుకు ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్లో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మోస్ట్లీ ఇది వచ్చే సీజన్ లేట్ సమ్మర్, ఎర్లీ రైనీ సీజన్లో వస్తుంది. ఎందుకంటే నేల చల్లగా ఉంటుంది కదా, సో వైరస్ తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. డిసీజ్ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ మోస్ట్ కామన్లీ లెస్ దాన్ 5 years కన్నా తక్కువ ఉండే పిల్లల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ 10 years వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ కామన్గా వచ్చేది లెస్ దాన్ 5 yearsకి. కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా లెస్ దాన్ 5 years పిల్లలే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఏం తెలుసుకున్న హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటే ర్యాషెస్ కానీ గుల్లలు కానీ మోస్ట్లీ ఎక్కడెక్కడ వస్తాయి, హ్యాండ్ మీద, ఫుట్ మీద, లేకపోతే మౌత్ లోపల ఈ మౌత్ ఎండ్స్లో కానీ లేకపోతే చిగుళ్ళలో కానీ పైన కానీ అలాంటి ప్లేసెస్లో రావచ్చు అన్నమాట. మౌత్లో రావడం అంటే ఒక్కొక్కసారి పిర్రల మీద కూడా రావచ్చు. హ్యాండ్స్ నుంచి లెగ్స్ నుంచి స్ప్రెడ్ అయ్యి కొంచెం పైకి వరకు కూడా పిర్రల వరకు కూడా రావచ్చు అన్నమాట ఈ గుల్లలు అనేవి. సో హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ దేనివల్ల వస్తుంది? వైరస్ వల్ల. కాక్సాకీ లేకపోతే ఎంటిరో వైరస్ అనే వైరస్ వల్ల వస్తాయి. వైరస్ స్ప్రెడ్డింగ్ మాట. తర్వాత ఏ సీజన్లో వస్తాయి? మోస్ట్ కామన్ లేట్ సమ్మర్ చివరిలో కానీ రెయినీ సీజన్ స్టార్టింగ్లో అప్పుడు వస్తాయి. సిమ్టమ్స్ ఏంటి? పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటి? లక్షణాలు వచ్చేసరికి ఏముంటాయి అంటే ఫస్ట్ నార్మల్ వైరల్ ఫీవర్ లాగే ఫీవర్ వస్తుంది, కోల్డ్ కాఫ్ ఉంటాయి. ఫీవర్ తగ్గిపోయే అప్పుడు ఈ ర్యాషెస్ స్టార్ట్ అవుతుంటాయి. ఫుట్లో ఫస్ట్ కాల్లో వస్తుందంటారు, పాదాల్లో వచ్చిందంటారు, తర్వాత చేతిలో వచ్చిందంటారు, తర్వాత మౌత్లో వచ్చింది. ఈ మౌత్లో ఇవన్నీ ఓకే, దురదలు వస్తాయి, కొంచెం నొప్పి వల్ల ఏడుస్తారు. మౌత్లో అల్సర్స్ వచ్చాయి, ఆ ర్యాషెస్ కానీ లేకపోతే ఆ గుల్లలు రావడం వల్ల ఏంటంటే మనకే మామూలుగా చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తేనే బాగా నొప్పి వస్తుంది. పిల్లలు ఇంకెంత ఏడుస్తారు, వాళ్ళు చెప్పుకోలేరు. కొంచెం వయసు తెలిసిన 3 years వాళ్ళైతే అదిగో నొప్పి అని చెప్పుకుంటారు. చిన్న చిన్న పిల్లలు అప్పుడే 2 నెలలు లేకపోతే 8 నెలలు, సంవత్సరం పిల్లలు చెప్పుకోలేరు. సో మనం చూస్తే అయ్యో గుల్లలు ఉన్నాయి అనుకుంటాం. వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి ఏడుస్తుంటారు. జ్వరం వస్తుంది ఏడుస్తారు, కోల్డ్ ఉంటుంది ట్రీట్ చేస్తాం బాగానే ఉంటారు, కానీ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? నొప్పి వల్ల. తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఏం చెప్తారు, బాగా నొప్పి ఉంది, దానివల్ల వాళ్ళు ఆ నొప్పి వల్ల వాటర్ తీసుకోలేరు, లేకపోతే ఫుడ్ ఏమి తినరు, నిర్లక్ష్యం చేస్తారు, దానివల్ల డీహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. సో లక్షణాలు అంటే ఇవి. ఫస్ట్ నార్మల్ వైరస్ ఫీవర్ లాగే కోల్డ్ కాఫ్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత వాళ్ళకి పొక్కులు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది క్లాసికల్ పిక్చర్ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్కి. సో ఇలా మౌత్లో వీటి వల్ల వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నాం, సరిగ్గా తినలేరు, వాళ్ళు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు డీహైడ్రేషన్, నీరసపడిపోతారు. ఇవి లక్షణాలు అన్నమాట.